సరిపోదా శనివారం ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన ఇన్స్పెక్టర్ దయ అసలు పేరులో దయ ఉందేమో కానీ అసలు మనోడు అసలు దయ లేకుండా ప్రతి ఒక్కరిని చితక్ కొట్టేస్తూనే ఉంటాడు అనమాట. సో అంత ఘోరంగా కొట్టడానికి అసలు మెయిన్ మోటివ్ ఆ ఎమోషన్ ఏంటి? ఆన్ ది అదర్ సైడ్ మన సూర్య థర్డ్ డే మాత్రమే కొడతాడు. సో ఇలాంటి ఒక యూనిక్ క్యారెక్టర్స్ మధ్యన కొలిజన్ ఏర్పడితే మన నెక్స్ట్ ఏం జరిగింది ఇది మీరు థియేటర్స్ చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఉన్న విషయానికి వచ్చేస్తే ఇట్స్ అన్ అ డీసెంట్ వాచబుల్ మూవీ అని చెప్తాను భయ్య. సోది లేకుండా స్ట్రైట్గా పాయింట్కి వచ్చేసాను. కమింగ్ టు ది ఫస్ట్ హాఫ్, రీసెంట్ టైమ్స్లో ఇంత మంచి రైటింగ్ అనేది అబ్బా ఎంత బాగుంది భయ్య రైటింగ్ అనేది. సరిపోదా శనివారం ఈ సాటర్డే ఆ డేని మనకి మూవీ స్టార్టింగ్ నుంచి మనకి కొంచెం అంత టైం తీసుకున్నా కానీ నాకు పర్లేదు, అది అసలు ప్రాపర్గా సెట్ అవ్వాలి. అది ఎంత బాగా సెట్ చేశాడు భయ్య అసలు ఆ సాటర్డే అనే డేని నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అక్కడి నుంచి మనకి ఈ ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఆ వరల్డ్ని క్యారెక్టర్స్ని బిల్డ్ చేయడం కొంచెం టైం తీసుకుంటారు అనమాట. బట్ నాకైతే ఏ ప్రాబ్లం లేదు. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా ఈ మెయిన్ క్యారెక్టర్స్ అందరికీ కూడా వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఆ కోర్ ఎమోషన్స్ అన్నింటిని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి అయితే కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటారు అనమాట. నాకైతే ఎప్పుడు ఇబ్బందికరంగా ఉండదు. అంటే ఏదైతే చాలా ప్రాపర్గా కోర్ ఎమోషన్స్తో పాటు మనకి సెటప్ చేస్తారో నేను అవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట. అండ్ ప్రాపర్గా మనకి క్యారెక్టర్స్ మధ్యన కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేసి మనకి అలా లీడ్ చేస్తారు భయ్య. అండ్ ది బిగ్గెస్ట్ అడిషనల్ బూస్ట్ మనకి మన జేక్స్మో ఏమన్న కొట్టాడు మ్యూజిక్ రామ్ పంతి. అసలు రీసెంట్ టైమ్స్లో అబ్బా ఎన్ని ఫ్రెష్ ట్యూన్స్ ఉన్నాయి భయ్య, చాలా అంటే చాలా బాగా ఇచ్చారు భయ్య. అండ్ కమింగ్ టు ది సెకండ్ హాఫ్ ఇక్కడ కొంచెం డ్రామా పరంగా నాకు కొంచెం అంత బోర్ అయితే కొట్టింది భయ్య. ఎందుకు అంటే ఇప్పుడు మనకి 2 ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట ఆ స్క్రీన్ ప్లేలో. వరల్డ్ బిల్డింగ్లో చెప్తున్నాను. నంబర్ 1, కొంతమంది ఫస్ట్ హాఫ్ని సెట్ చేసుకోవడానికి క్యారెక్టర్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, కోర్ ఎమోషన్స్ కావచ్చు, కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేయడంలో కావచ్చు, ఆ వరల్డ్ని సెట్ చేయడంలో కావచ్చు ఫస్ట్ హాఫ్ని మొత్తం ఉపయోగించుకుంటారు. సెకండ్ హాఫ్లో ఇంకా అసలు పరిగెట్టిద్ది వెళ్ళిపోతూనే ఉంటుంది అన్నమాట గ్రాఫ్ పైకి. ఇదొక విధానం. ఇది మీరు రీసెంట్గా కలికిలో చూసారు. రెండో విధానం ఎగ్జాంపుల్ గామి, అంటే వాళ్ళు ఫస్ట్ హాఫ్ని సెట్ చేసుకోకుండా కొంచెం మనకి సెట్ చేసుకుంటే సెకండ్ హాఫ్ మిడిల్ నుంచి గ్రాఫ్ని పైకి తీసుకెళ్తారు అనమాట. ఇది రెండో పద్ధతి. బట్ దీంట్లో మనకి ఫస్ట్ హాఫ్లో 1 minute కూడా మనకి ఇబ్బందికరంగా లేకుండా అంతటిగా మనకి సెట్ చేసేసుకున్నారు. సో సెకండ్ హాఫ్ అంతా మనం ఇంకా దయా సూర్య వీళ్ళిద్దరి కొలిజన్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. బట్ ఆ క్యాట్ అండ్ మౌస్ గేమ్ అనేది అంత స్ట్రాంగ్గా ఎఫెక్టివ్గా అయితే లేదు. అంటే మరి దారుణంగా లేదు. ఇట్ వాజ్ ఓకే డీసెంట్గా ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ డ్రామా కావచ్చు, ఆ ప్రొసీడింగ్స్ అంతా కూడా అంత హైలీ హుక్ చేసే విధంగా లేవని చెప్తాను. బట్ మనకి ఇన్ బిట్వీన్ అ లిటిల్ బిట్ ఆఫ్ అన్నయ్య అన్ఎక్స్పెక్టెడ్ మనకి లిటిల్ బిట్ ఆఫ్ హ్యూమన్ టచ్ చేశారనమాట. దట్ వాజ్ గుడ్ అనిపించింది. అండ్ ది క్లైమాక్స్ రచ్చ రంబోలా ఇంకా అసలు ఇట్స్ గుడ్ మ్యాన్, బాగుంది. సరే మనకి కనీసం ఎమోషన్స్ అన్న హార్డ్ హిట్టింగ్గా ఉన్నాయి. అంటే మనకి క్యారెక్టర్స్ మధ్యన కనెక్షన్ ఏర్పడి మనం అవి అన్న ఎంజాయ్ చేస్తూ వెళ్ళడానికి. బట్ అవి కూడా అంత గొప్పగా ఉండవు, అంటే మరి దారుణంగా ఉండవు. దేవర్ ఓకే టైప్లో అయితే ఉంటాయి అనమాట. ఎమోషన్స్ అనేవి మనకి కనెక్ట్ అయ్యే పాయింట్ ఆఫ్ చెప్తున్నాను. అండ్ ఆల్సో మనకి మూవీలో యాక్షన్ బ్లాక్స్ అనేవి కొంచెం ఎక్కువ అయితే ఉన్నాయి. అంటే జనరల్గా మనం నాన్నగారి మూవీస్ ఇన్ని చూడడం, బట్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్ చేయట్లా. అంటే మనకి రొటీన్ టైప్ ఆఫ్ యాక్షన్ ప్రజెంట్ చేయడం కాకుండా కొంచెం అంత యూనిక్గా ఇంప్రెసివ్ వేలో మనకి ప్రజెంట్ చేస్తారని చూస్తున్నాను అనమాట. సరే ఒకటి కాకపోయినా ఇంకోటి, బట్ అంత కొత్తగా ఉంటే నార్మల్గా ఉన్నాయి. బట్ అడిషనల్గా బూస్ట్ మనకి మ్యూజిక్, మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే విపరీతమైన బూస్ట్ అయితే ఇచ్చిందనమాట. బట్ యాక్షన్ పార్ట్లో కూడా వాళ్ళు కొంచెం అంత యూనిక్నెస్ మెయింటైన్ చేస్తుంటే రొటీన్ టైప్ కాకుండా ఇంకా చాలా బాగుండేది. సో అది విషయం అయితే. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ అ ప్యూర్ అస్సలు వస్టార్ మ్యాన్. బట్ నేను మన వివేక్ మామకి మాత్రం అబ్సల్యూట్లీ అ గోల్డెన్ స్టార్ మ్యాన్. ఎందుకంటే ఎమోషన్స్ కావచ్చు, లేదంటే కనుక ఇంకేదన్నా కావచ్చు, బట్ ఒక స్పెసిఫిక్ డేని సెట్ చేసిన విధానం చూడండి. దాట్ వాజ్ అన్ అమేజింగ్ రైటింగ్ మ్యాన్. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేది. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, ఎస్జే సూర్య గారు ది టాప్. అబ్బా మామూలుకి ఇవ్వలేదు అసలు నేనైతే విపరీతంగా ఎంజాయ్ చేశాను. అండ్ మన నాని గారు, ప్రియాంక షీ వాజ్ జస్ట్ డీసెంట్, అంత హెవీ పర్ఫార్మెన్స్ ఏం లేదు. నాని గారు అండ్ ద రిమైనింగ్ ఎవ్రీబడి దే వర్ డీసెంట్ ఇన్ దర్ రోల్స్ మ్యాన్. అండ్ కమింగ్ టు ది సాంగ్స్ దెర్ ఈజ్ నథింగ్ అన్ అన్వాంటెడ్ షీట్ మ్యాన్. ఎక్కడ కావాలి సాంగ్ అంతే అయిపోయింది, బస్ తీసేయండి ఇంకా అంతే, ఎక్స్ట్రా ఏం లేదు. బట్ అంత హెవీగా ఎంజాయ్ చేసాను చెప్పను కానీ, బట్ అది ఉంది కదా మెయిన్ది, అది బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఫ్రమ్ స్టార్టింగ్ టు ది ఎండ్ ప్రతి చోట బూస్ట్ అనేది ఇస్తానే ఉన్నాడు భయ్య. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఇట్స్ గుడ్ మ్యాన్, బాగానే మెయింటైన్ చేశారు. సో అది విషయం అయితే. దాట్స్ రివ్యూ ఆన్ సరిపోతా శనివారం. And yep, that's it. Subscribe if you enjoyed, and I'll catch you on the next one.